నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మహిళల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా కాంగ్రెస్ బలోపేతంపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమీక్ష. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపు. రైతు సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన విజయరమణారావు. గింజ కట్టింగ్ లేకుండా తూకం వేసిన ఘనత మాదేనని వెల్లడి. కొండగట్టు అంజనాన్ని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు. కొండగట్టును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి. పెద్దపల్లి న్యాయవాదుల దీక్షకు సానుకూలంగా స్పందించిన పాలకులు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ. 21 రోజులుగా కొనసాగించిన దీక్ష విరమించిన నేతలు. మహిళా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇందుకోసం అనేక కార్యక్రమాలు సైతం చేపడుతున్నామన్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకమైన తర్వాత తొలిసారి కరీంనగర్కు వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన స్వర్ణ జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలు అన్ని విధాల ముందు వరుసలో ఉండాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు మా వేదికపై ఉన్నటువంటి మా సోదరి మనం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు ధర్మపురి నియోజకవర్గం నుంచి నా గెలుపు కోసం నేను 7 మండలాలున్నాయి. 7 మండలాల్లో ఎలక్షన్స్ 3 రోజుల ముందు ప్రతి ఒక్క మండలంలో కేవలం మహిళా సోదరి మహిళలతోనే సుమారు ఒక్కొక్క మండలం 1000 నుంచి 2000 మహిళా సోదరి మహిళలతో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. 3 రోజులు ఎన్నికలు ఉన్నది. 2023 డిసెంబర్లో మా ధర్మపురి నియోజకవర్గం మహిళా సోదరి మహిళ ఒక మాట అన్నారు. అన్న లక్ష్మణన్న, ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో మా చెల్లె మా నాగలక్ష్మి చెల్లె నా పక్కనది, తప్పకుండా నా ఈసారి నేను ఆశీర్వదిస్తాం, నేను చల్లగా చూస్తామని చెప్పి ధర్మపురి నియోజకవర్గం మా సోదరి మనులు, మా చెల్లెళ్ళు, మా అక్కలందరూ కూడా, మా తల్లులంతా కూడా నన్ను చల్లగా ఆశీర్వదించి ఆ లక్ష్మణ స్వామి ఆ దేవుడి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికైనాను. నాయకులు నా పక్కన లేరు, కానీ నన్ను ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి సోదరిమని, ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి తమ సొంత బిడ్డలాగా, సొంత సోదరులాగా ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మా చెప్పదండి ఆడబిడ్డలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తూ మరొకసారి ఎర్రబెల్లి స్వర్ణమ్మ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేసి మహిళల భాగస్వామ్యాన్ని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పెంచాలని చెప్తూ వారి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా వారి నేతృత్వంలో మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ చొప్పదండి నియోజకవర్గంలో నా గెలుపులో కూడా స్వర్ణమ్మ గారి పాత్ర ఉంది. మా నియోజకవర్గంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి సమన్వయకర్తగా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లితో పాటు జూలపల్లి, ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉండగా 40 కిలోల బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు పేర వరిధాన్యం కటింగ్ చేసి జూలపల్లి మండల రైతులను నిలువునా ముంచారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 5 పసులు వరి పండితే ఎక్కడా కూడా గింజ కటింగ్ జరగలేదని, వడ్లు తడిసినా, మొలకలు వచ్చినా, రంగు మారినా రైతులకు ఇబ్బంది కలగకుండా వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం సన్నవడ్లు పెట్టిన రైతులకు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు కూడా వరి ధాన్యంను కటింగ్ చేయకుండా సీడ్ ధాన్యంను ఎక్కువ ధర పెట్టి కొనడంతో పాటు అన్ని ఖర్చులు సీడ్ కంపెనీ వారే భరిస్తున్నారని, దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 2025-26లో సన్నవడ్లకు బోనస్ జూలపల్లి మండలంలో రైతులకు 3,79,61,400 వరకు రావడం జరిగిందని అన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రంలో విద్యుత్ కోత ఉందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, ఎక్కడ విద్యుత్ కోత ఉందో కేసీఆర్ చెప్పాలని, ఇది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని అన్నారు. వడకాపూర్, కాచాపూర్, వెంకట్రావుపల్లె, అదేవిధంగా బాలరాజపల్లె, కీచరాటపల్లె, కుమ్మరికుంట ఈ గ్రామాలకు సంబంధించి సింగిల్ విండో సెంటర్లు, ఐకేపీ సెంటర్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈసారి వరిధాన్యం కూడా పెద్ద మొత్తంలో పంట వచ్చింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఎక్కడ ఏ ప్రాంతం మీద కూడా మినిమం 2 ట్రాక్టర్ల నుంచి 3 ట్రాక్టర్ల వరకు మరి వరి దిగుబడి వెళ్ళింది. ఒక ట్రాక్టర్కు యావరేజ్లా 15 క్వింటాల వడ్లు దిగుబడి అవుతాయి. అంటే 2 ట్రాక్టర్లు అయితే 30 క్వింటాలు వస్తాయి. కొన్ని గ్రామాలలో అయితే 40 క్వింటాల పైన, అంటే 45 నుంచి 45 క్వింటాల వడ్లు అయిన గ్రామం కూడా ఉంది ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ. అంటే 30 క్వింటాలు అనేది అది నార్మల్ యావరేజ్ అయిపోయింది కంపల్సరీగా. ఇక 30 క్వింటాలు ఎవరైనా వండలేదు అంటే ఇక దరిద్రం మీద కూర్చున్నట్టే. ఎక్కడన్నా ఏ రైతు కన్నా 30 క్వింటాలు తక్కువ వచ్చిందంటే దరిద్రం మీద కూర్చున్నట్టే. మరి 30 క్వింటాలు అంటే 40 బస్తాల పైన. అంటే ఒకప్పుడు మనం గ్రామాలలో ఎకరాంలో గుంటకు ఒక బస్తా వెళ్తే బాగా అనుకునేది. అటువంటిది ఇవాళ జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ధర్మపురి దేవాలయ విస్తరణ మాస్టర్ ప్లాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అర్చక బృందం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిషనర్ను శాల్వాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన దేవాలయాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే ధర్మపురి దేవాలయ విస్తరణ పనులపై మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. త్వరలోనే కొండగట్టు ప్రాంతాన్ని కూడా మహాక్షేత్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. విప్రాణాయకం వాల్మీకోద్వాలకాయమమలం కుబేరాయ వైశ్వరాయ సర్వదేవతా సర్వాభిరేవ. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మరియు అదేవిధంగా ఇక్కడ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడటానికి కమిషన్ ఎండోమెంట్స్గా హనుమంతరావు ఈరోజు రావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో అంజనారెడ్డి గారు, సర్పంచ్ ఆదిరెడ్డి గారు, ఇంతకుముందు నేను ఇక్కడ ఆర్డీఓగా చేశా కాబట్టి చాలామంది చిరపరిచితులు ఉన్నారు. అందరి సమక్షంలో నేను అడ్వైజర్ గారు ధర్మపురి యొక్క మాస్టర్ ప్లాన్ని అక్కడంతా కూడా సమీక్ష చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్రంగా వెలుగొందనున్నది. మన ప్రభుత్వం సీఎం గారి యొక్క నేతృత్వంలో వరుసగా దేవాలయాల అభివృద్ధి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు అన్ని టెంపుల్స్ని అభివృద్ధి చేయాలా, పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి, పుష్కరాల సందర్భంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకోవటం, బాసర ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకోవటం, భద్రాచలం, కాళేశ్వరం వరుసగా వారి యొక్క అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. పనులు కూడా త్వరలో ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ధర్మపురి కూడా డెవలప్మెంట్ కోసం కూడా రావడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్ని మొత్తం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి, అంజన్న భక్తులకి ఇది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఒక పెద్ద ఎత్తున మహాక్షేత్రంగా వెలుగొందాలనేది కోరిక ఉంది. దానిలో భాగంగా కూడా ఒక మొత్తం కూడా కమిషన్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుని త్వరలోనే పూర్తి
ప్రజా ప్రయోజనాల కోసం గత 21 రోజులుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలని నిరవధిక దీక్ష చేపట్టిన న్యాయవాదులు నేడు దీక్ష విరమించారు. పెద్దపల్లి జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో దీక్ష చేపట్టిన న్యాయవాదులు తమ సమస్యలను తీర్చేందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మండలం రఘువంపూర్ గ్రామంలో కోర్టు ఏర్పాటు చేయడం వలన కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, వివిధ కేసులపై వచ్చే కక్షిదారులు కొత్త క్రిమినల్ కేసుల బారిన పడే అవకాశం ఉంటుందని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద బొంకూరులో ఉన్న పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని నూతన జిల్లా కోర్టు ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మంత్రి శ్రీధరబాబుకు కృతజ్ఞత తెలుపుతూ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాగాపూర్ వద్దు పెద్దపల్లి వద్దు రాగాపూర్ వద్దు పెద్దపల్లి లోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలి. వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. అమరేంద్ర సార్ మీరు ఒక్కరికి ఇవ్వండి, అమరేంద్ర సార్ ఇవ్వండి, సాగర్ పెద్దపల్లి జిల్లాలోని 10 లక్షల మంది ప్రజల కోసం అని చెప్పి 100 మంది పెద్దపల్లి జిల్లా న్యాయవాదులు సహకారంతో పెద్దపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. పెద్దపల్లి పట్టణంలో జిల్లా కోర్టు కావాలని, మరి ఆ జిల్లా కోర్టును సాధించడంలో ఒక గణనీయమైన విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఆ విజయంతో తృప్తి కాకుండా దాన్ని కంటిన్యూ చేసి ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనే విధంగా దీన్ని పూర్తి చేసుకునే దిశ లోపల అందరం కలిసి ఈ యొక్క పెద్దపల్లి పట్టణంలోనే జిల్లా న్యాయస్థానాల సముదాయాన్ని ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారి యొక్క కోర్టుతో సహా ఏర్పాటు చేసుకోవడం కోసం, ప్రజలందరి కోసం అని చెప్పి మేమంతా కూడా గోదావరిక న్యాయవాదులను కూడా దీనికి పూర్తిగా సహకరించడం జరిగింది. ఇక ముందు కూడా మేమంతా ఐకమత్యంతో దీన్ని సమృద్ధిగా సమగ్రంగా ఈ యొక్క కోర్టును 21 రోజుల నుంచి పెద్దపల్లి బార్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు సుఖాంతమైనట్టే దాదాపుగా. ఎందుకనంటే ఆల్టర్నేటివ్ రెమెడీ కావాలన్నప్పుడు, ఆల్టర్నేట్గా ల్యాండ్ కావాలన్నప్పుడు కొంత వీళ్ళు ప్రపోజల్ పెట్టిన దాన్ని ఎమ్మెల్యే గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయడం, ఆ లెటర్ ఇవ్వడం అనేది కూడా శుభసూచకం. దాన్ని మెటీరియలైజ్ అవ్వడానికి భవిష్యత్తులో కొంత కార్యాచరణ చేయవలసి ఉంటుంది. దానికి పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ముందడుగులో ఉన్నారు. అయితే మెయిన్ న్యాయవాదుల ఇష్యూ కాదు, ఇది ప్రజల యొక్క ఇష్యూ. ప్రజలు లిటిగెంట్ పబ్లిక్ ఫ్రీక్వెంట్గా రావాలన్నా, కోర్టుకు హాజరవ్వాలి అని అంటే ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అందుకు మాత్రమే పెద్దపల్లి టౌన్ పరిధిలోనే ఉండేటట్టు చూడాలి అనేది న్యాయవాదులు చేస్తున్న దీక్షలు. ఆ దీక్షలకి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మిగతా కార్యవర్గం, మిగతా అన్ని రంగాల వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయడం, దానికి లిటిగెంట్ పబ్లిక్కి చేయూతనివ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 21 రోజులు చేశారు, వారి దీక్ష కొంత ఫలించింది. కాబట్టి భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తులో వారు ఇచ్చినటువంటి లెటర్ని మనము విద్యార్థుల హక్కుల కోసం చేపట్టిన విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునేలా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని, విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం విద్యార్థుల స్వరాన్ని అణచివేయాలనే ప్రయత్నంగా భావిస్తున్నామని టీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోయడ సతీష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్వి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కళాశాల బంద్ పిలుపు ఇవ్వగా పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్వి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోయడ సతీష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశ్నించడం తప్పు కాదని, అది వారి హక్కు, వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుందని, ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇవాళ నిరసన కార్యక్రమాలలో భాగంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజులుగా మరి సోమవారం మరి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మరి విద్యార్థుల జీవితాలు
అగమ్య గోచరంగా ఉన్నాయి కనుక వారిని ఆదుకోవాలని మరి తెలియడం జరిగింది. అదేవిధంగా నేను హైకోర్టు న్యాయమూర్తికి 1,00,000 పోస్ట్ కార్డులను కూడా కాలేజీల నుంచి మరి విద్యార్థుల తరఫున పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వగా మరి ముందస్తుగా పెద్దపల్లి మరి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓవైపు మరి గత 2.5 సంవత్సరాలుగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి విద్యార్థుల జీవితాలు ఇవాళ వాళ్ళతో చెరగాటమాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి రెండు పర్యాయాలు కూడా మరి వాళ్ళతో చర్చలు జరిపి మరి కాలేజీ యజమానులతో చర్చలు జరిపి రేమెంట్స్ విడుదల చేస్తామని తెలియజేసి మరి కాలయాపన చేసిందే తప్ప మరి ఇప్పటి వరకు విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఇందిరమేళ్ల పథకం కింద నిర్మించుకున్న లబ్ధిదారుల నూతన గృహ ప్రవేశాలు పండుగ వాతావరణంలో కొనసాగాయి. ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల గృహ ప్రవేశాలకు ఎంపీడీఓ రాజేందర్ విచ్చేసి లబ్ధిదారులచే గృహ ప్రవేశం చేయించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి లబ్ధిదారులకు పట్టుపంచే చీర సారె కానుకలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఎంతో మంది గూడులేని నిరుపేదలు ఇల్లు కట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా అదృష్టం. ఇల్లు లేని పేదలు ఎన్నో రోజుల నుంచి రెంట్ల కొంటూ వారి ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మహిళ నా ఇల్లు నా సొంత గృహము అని సగర్వంగా చెప్పుకుంటూ మన ప్రభుత్వము మహిళలకే ఇస్తున్నది. కాబట్టి మహిళలు ఎంతో ఆత్మగౌరవంతో ఈ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇల్లు నిర్మించుకుంటున్నారు. దీనికి తగిన విధంగా విడతల వారీగా వస్తున్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా బిల్లులు సక్రమంగా వస్తే వాళ్ళు కూడా సంతోషంగా నిర్మించుకుంటారు. కాబట్టి ప్రభుత్వము అందరికీ ఇస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి మన ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అటు దానిలో భాగంగా మన టేకుమల నాగలక్ష్మి నరసింహులు గారు ఈ పథకం కింద లబ్ధి పొంది వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశం చేసినారు గారు. కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఇటువంటి పథకాలను అందరూ కూడా పొంది మంచిగా ఆర్థికంగా మంచిగా భాగంగా ఇందిరమ్మ ఇల్లు మేము పూర్తి చేస్తున్నాము. మాకు ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సహకరించిన పార్టీ నాయకులకు, కాంగ్రెస్ కమిటీ మెంబర్లకు, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సీరా సారి అందించిన కేకే మహేందర్ రెడ్డి సార్ గారికి. గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఉంచి వారిని కఠినంగా శిక్షించాలని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అడక్ కమిటీ చైర్మన్ బాషివేణి మల్లేశం యాదవ్ డిమాండ్ చేశారు. కాసింపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నందవేని నాగరాజు యాదవ్కి చెందిన గొర్రెను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మల్లేశం యాదవ్ అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరపి సత్యనారాయణ యాదవ్ మరియు కాలువ సురేష్ యాదవ్ కలిసి నాగరాజును ఆయన గొర్రెల మెప్పే స్థలం వద్దకు వెళ్లి పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం యాదవ్ సంఘం నాయకులు కన్నేవరం ఎస్ఐ నరేందర్ రెడ్డి కలిసి కేసు నమోదు చేసి ఇలాంటి చర్యలు ఎవరు చేపట్టకుండా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పశువుల దొంగతనాలు జరగకుండా నిఘా పెంచాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు భయం కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం మండల అధ్యక్షులు సందవేని ప్రశాంత్ యాదవ్, కాసింపేట గ్రామ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షులు బొజ్జా ఎల్లయ్య యాదవ్, మాజీ అధ్యక్షుడు నాగయ్య, ఐలయ్య, సహకార సంఘం నాయకులు మరియు ఇతర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేసవిలో వచ్చే తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. మండుతున్న ఎండల వేళ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఈ తాటి ముంజలను ఐస్ యాపిల్ని కూడా పిలుస్తారు. దీనిని వేసవి సూపర్ ఫుడ్గా భావిస్తారు. ఈ తాటి ముంజలు బయట నుండి కొబ్బరిలా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీ లేనివి, అలాగే స్వచ్ఛమైనవి.
మండుటెండ నుండి ఈ తాటి ముంజలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవి సెలవులకు పల్లెటూరు వెళ్లేవారు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. తాటి ముంజలు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే శరీరం వెంటనే హైడ్రేట్ ఆపడంతో పాటు కడుపు చల్లబడుతుంది. తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. సమ్మర్లో డీహైడ్రేట్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. పెరుమల తిరుపతి గౌడు. ఈ ముంజకాయలు దేనికి మంచిదంటే ఆరోగ్యానికి, మెదడు ఎండకు వచ్చినా కానీ మంచిగా ఫ్రెష్ చేస్తుంది. డాక్టర్లు సుతం అదే చెప్తారు, అందరు తినాలని. ఎండాకాలం సీజన్ ఒక్కటేసారి వస్తుంది, సంవత్సరానికి ఒక పంట. అందుకే అందరూ తింటారు ముంజకాయలు. భానుడు బగ్గుమంటున్నాడు. తన పదునైన కిరణాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల మాడులను సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుండి భానుడు తన పని ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అప్రమత్తమైన వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలే కాకుండా మిగతా ప్రాంతాల వారు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అయితే ఏప్రిల్లోని పరిస్థితులు ఎలా ఉంటే రాబోయే మే, జూన్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకొని మండుటెండల్లో సైతం చల్ల చెమటలతో వణికిపోతున్న జిల్లా వాసుల ఆందోళనపై స్పెషల్ రిపోర్ట్. భగ్గుమంటున్న భానుడు, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పిల్లి కార్తెలోనే ప్రతాపాన్ని చూపిస్తున్న ఆదిత్యుడు, రోహిణిలో ఎలా ఉండబోతుందోనంటూ బెంబేలెత్తిపోతున్న జనాలు, ఎండవేళ బయటకు రావడానికి జంకుతున్న ప్రజలు, పట్టపగలే నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన రహదారులు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హెచ్చరికల జారీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న వైద్యులు. ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలే కీలకమంటున్న వాతావరణ శాఖ. భానుడి విశ్వరూపానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. రోహిణి కార్తీలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు అశ్విని కార్తీలోనే రోహిణి కార్తీ ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భానుడు. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తూ జనాలను అల్లాడిస్తున్నాడు. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు జిల్లా వాసులను మండుటెండల్లో సైతం వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లా వాసులు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప రావడానికి జంకుతున్నారు. ఒకవేళ ఏదైనా పని పడి రోడ్డుపైకి వచ్చినా ఎవరో తరుముతున్నట్టుగా త్వరితగతిన పనులు కానిచ్చేసుకుని ఇంటికి పరుగులు తీస్తున్నారు. వీలైనంత ఎక్కువగా కూలర్లు, ఏసీలకు పరిమితమై ఎండవేడిమి నుండి సేద తీరుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం బిజీగా ఉండే రహదారులన్నీ అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రయాణాలు
చేసేవారు, ఉద్యోగులు, కూలీలు, ఇతరాత్ర వారు మాత్రం తప్పని పరిస్థితిలో బయటకు రావాల్సిన పరిస్థితిలో శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో జ్యూస్ సెంటర్లకు గిరాకీ పెరగడంతో పాటు కొబ్బరి బోండాలు, పండ్ల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటి వద్ద ఉన్నవారు ఎండవేయడానికి ఇళ్లలో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోతతో రాత్రి పగలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఆర్థికంగా ఉన్నవారైతే ఏసీలు, కాస్త ఉన్నవారు కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా మార్కెట్లో ఏసీలు 35,000 రూపాయలకు పైగా పలుకుతూ ఉండగా కూలర్లు 3,000 నుండి 15,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. మరోవైపు ఫ్రిడ్జ్లకు, మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే రాబోయే మే, జూన్లలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. భగవంతుడే తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి అధిక మొత్తంలో నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ నీడ పట్టున ఉండి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉండడంతో జనాలు వణికిపోతున్నారు. అయితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్నినో కారణంగా సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ఇందుకు కారణమంటోంది. మండుతున్న ఎండల వేళ నీడ పట్టున ఉంటూ స్వీయ జాగ్రత్తలతో ఈ ఎండాకాలాన్ని ఆరోగ్యంగా గడిపేయాలని చెబుతుంది. రోజుకు ఎండ తీవ్రత గట్టిగా దంచి కొడుతుంది. కాబట్టి 11 గంటల నుండి 4 గంటల ప్రాంతంలో ప్రజలు ఎవరైనా ఎటైనా పనులకు కానీ ఎటైనా అవసర నిమిత్తం బయటకు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ సెషన్లో మాత్రమే మీ యొక్క పనులను పూర్తి చేసుకొని 11 నుంచి 4 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడైతే మనం ఏదైనా అత్యవసర నిమిత్తం వెళ్ళాల్సి వస్తే తప్ప గొడుగు కానీ రుమాలు చుట్టుకొని వెళ్తే కానీ మనం దాని నుండి సురక్షితంగా బయటపడడం జరుగుతుంది. కావున ఎండ ఒకవేళ దెబ్బ తగిలినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళి పలు సూచనల మేరకు డాక్టర్ గారికి సంప్రదించి వారి యొక్క ఆరోగ్య సూత్రాలను మనం పాటించవలసిందిగా కోరుతున్నాము. అందరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. మజ్జిగ, నిమ్మకాయ జ్యూస్ అవన్నీ తీసుకొని తాగుతూ ఉండాలి. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకానైతే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. అలాగనే పిల్లలు స్విమ్మింగ్ అది చేసేందుకు కూడా తోలినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే మనం ఎండకు వెళ్ళి ఎక్కడనో పడిపోతే కూడా ఈ రోజులలో బీపీ షుగర్లు అందరు పేషెంట్లు ఎంతోమంది ఉంటారు. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని నా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా కాంగ్రెస్ బలోపేతంపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమీక్ష. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపు. రైతు సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన విజయరమణారావు. గింజ కట్టింగ్ లేకుండా తూకం వేసిన ఘనత మాదేనని వెల్లడి. కొండగట్టు అంజనాన్ని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు. కొండగట్టును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి. పెద్దపల్లి న్యాయవాదుల దీక్షకు సానుకూలంగా స్పందించిన పాలకులు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ. 21 రోజులుగా కొనసాగించిన దీక్ష విరమించిన నేతలు. ఏవే శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.